కేర్ టేకర్స్ దొరకడం చాలా అదృష్టం అని అంటున్నారు కదా. నిజంగా చెప్పాలంటే నాగార్జున గారు హీజ్ ఏ లక్కీ ఛాంప్ ఫర్ మీ. మీకు తెలుసా, ఒకతను భూమిక ఫ్యాన్ అనమాట. హీ వాజ్ సీయింగ్ ద ఎపిసోడ్. లాస్ట్కి భూమిక నన్ను అప్రిషియేట్ చేయడం ఏదో చూసి, ఏంటి అమ్మాయిని అప్రిషియేట్ చేస్తుందని హీ స్టార్టెడ్ సీయింగ్ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ మైండ్. అది మీతో. ఆ ఎపిసోడ్లో మీరు లాస్ట్లో నాకు ఒక అప్రిషియేషన్ కిస్ ఇచ్చారు. చూసి ఏంటి నాగార్జున ఈ అమ్మాయికి కిస్ పెట్టాడు ఏంటని హీ గాట్ క్యూరియస్ అండ్ హీ స్టార్టెడ్ వాచింగ్ ఆల్ మై ఎపిసోడ్స్. హీ బికేమ్ బిగ్ ఫ్యాన్. టుడే హీ ఈస్ విత్ మీ అండ్ హీ ఈస్ మోర్ దెన్ ఎ సీను ఫర్ మీ. స్వరూప్, హీ ఈస్ దేర్ విత్ మీ ఫ్రమ్ పాస్ట్ 5 years now. Even the small words for him, he is like a backbone to me. స్పెషల్లీ మీరు రోల్కి ఎందుకు సెలెక్ట్ చేశారు సార్? ఇలాంటి ఒక క్యారెక్టర్, ఒక బిలియనేర్ ఒక వీల్ చైర్లో కూర్చోవాలి అనుకొని మేము ఒక ఫ్రెంచ్ మాతృక సినిమాలో చూసినప్పుడు నాకు అనిపించింది నాగార్జున గారు మాత్రమే. ఎందుకంటే ఒక 2 జీవితాలు ఒకే జీవితంలో, ఇప్పుడు ఇక్కడ ఎంతోమంది ఉన్నారు ఒకే జీవితంలో 2 జీవితాలు చూసిన వాళ్ళు. ఇప్పుడు పద్మప్రియ లాంటి వాళ్ళు అంటే ఫ్రమ్ బర్త్ వచ్చింది, కానీ ఇప్పుడు ఇక్కడ రాసిన ఫరూక్ కానీ మన ముకరం గారు కానీ దే హ్యావ్ సీన్ 2 lives in 1 life. ఒక్క జీవితంలో 2 జీవితాలు చూడడం అనేది అసాధారణం. అండ్ దానిలో వెనుకలు ఉండే బాధ ఏంటో మనకు తెలుసు. సో ఇప్పుడు నాగార్జున గారు ఒక బిలియనేర్ అయి ఉండి, ఒక సఫిస్టికేటెడ్ లైఫ్లో ఉండి, ఒక విన్నింగ్ స్ట్రీక్స్ చూసేసి, పీక్స్ చూసేసి యాక్సిడెంట్ అయిపోయి వీల్ చైర్లో పడిపోయిన క్యారెక్టర్. మీరు సినిమా చూస్తే ఆ వెనకాల ఉన్న కథ ఎక్కువ చెప్పలేం, కానీ ఆ నాగార్జున గారికి సంబంధించిన ఆరా కానీ, నాగార్జునకు సంబంధించిన లైఫ్ స్టైల్ కానీ, నాగార్జున గారు చేసిన ఇంతకుముందు సినిమాల తాలూకు రిఫ్లెక్షన్ కానీ మీ మైండ్లో ఆల్రెడీ ఉంటుంది. సో ఆటోమేటిక్గా ఆయన వీల్ చైర్లో కూర్చోగానే ఈ ఆరాతో పాటు విక్రమాదిత్య కూడా కనపడాలి అని ఒకే ఒక్క దీంతో నాగార్జున గారు మాత్రమే చేయాలి, ఆయన చేస్తేనే ఈ సినిమా చేయగలన నమ్మకంతో ఆయన దగ్గరికి వెళ్ళాను. అండ్ అదే నమ్మకం ఆయన పెట్టుకొని, పివి గారు పెట్టుకొని ఈరోజు ఊపిరి మీ ముందుకు వచ్చింది. అండ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ మీరందరూ ఇక్కడికి వచ్చి మా డే ఈరోజు ఇంత స్పెషల్ చేసినందుకు. మా లైఫ్స్ వాల్యూ మీరు మాకు చెప్తున్నారు నిజంగా, హౌ మచ్ వీ హ్యావ్ టు వాల్యూ అవర్ లైఫ్ అనేది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. శాస్త్రి గారు. Hello everybody, I'm Sweetie Bagga. Hello Andy. I met with an accident in 83. Ever since then I'm on wheels from 33 years. Once I went to a doctor, to a dentist, and he asked me, he says, how many years? From when? From 2 years or 3? I said 30. He said, still smiling? I said, what do you expect me to do? Cry? Weep? What do you want me to do? So we don't need sympathy, we don't need pity. What we need is just a little of help where there are barriers. Like we need barrier-free country. We need accessible India, which our PM has started. సినిమా ప్రారంభోత్సవానికి ముందు డైరెక్టర్ గారు మీ దగ్గరకు వచ్చి కథా చర్చలు జరిపింటారు. ఈ ఊపిరి సినిమాలో కార్తీక్ గారి పాత్ర నిడివి ఎక్కువ, మీ పాత్ర నిడివి కొంచెం తక్కువ. పాత్ర తక్కువ అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అంటే సినిమా లెంగ్త్ ప్రకారం అంతే. అంటే ఎన్ని ఎక్కువ సార్లు ఆయన 10 నిమిషాలు కనపడ్డాడు, నేను 10 నిమిషాలు కనపడలేదు. 9 నిమిషాలు 30 సెకండ్లే కనపడ్డాను అనండి. మామూలుగా మేము హీరో నాగార్జున అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఎక్కువ కనపడుతూనే ఉంటాడు. అటువంటి దీంట్లో కొంచెం ఆయన ఎక్కువ వినిపించాడు అంతే. అటువంటి ఇమేజ్లోనే ఇరుక్కుపోయేటువంటి సినిమాలు చేయట్లేదండి చాలామంది. ఈ సినిమాకి హీరోలు లేరు, స్టార్స్ లేరండి ఈ సినిమాలో. ఈ సినిమాలో పాత్రలే 2. అండ్ ఒకరికొకళ్ళు అవసరం, ఎంతో ఒకరికొకరు అవసరం. కార్తీ నాకు ఎంత అవసరమో నేను అంత అవసరం, కార్తీక్ కూడా అంతే అవసరం. అండ్ ఆ కార్తీ ఒక అమ్మాయితో డాన్స్ చేస్తున్నప్పుడు నేను కూడా ఎక్స్ప్రెషన్స్ ఇస్తానే ఉన్నాను, గుర్తుంది కదా.